ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్సిటీలో సమస్యలపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో ఓయూ ఆఫీసర్లు వెంటనే హాస్టళ్లకు వెళ్లారు. తనిఖీ చేసి స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలతో నివేదికను తయారు చేసిన రిపోర్ట్ను సీఎంకు అందజేయనున్నారు. గత ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఓయూలో అనేక సమస్యలు నెలకొన్నాయి. హాస్టళ్లు సరిగ్గా లేకపోవడం, సమయానికి మెస్ బిల్లులు రాకపోవడం, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు లేడీస్ హాస్టల్లోకి అగంతకులు ప్రవేశించడం, తమకు సరిపడా ఫుడ్ పెట్టడం లేదని, భోజనంలో క్వాలిటీ ఉండటం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు నిరసనలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగుల అన్నం మీరు తింటారా? విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హాస్టల్ సమస్యలపై వెంటనే తమకు నివేదిక అందజేయాలంటూ సీఎంఓ అధికారులు ఓయూ ఆఫీసర్లను ఆదేశించారు. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీపై అక్కడ నెలకొన్న సమస్యలపై అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఉస్మానియా యూనివర్సిటీపై మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఒక పీజీ అమ్మాయి ట్వీట్ చేయడం జరిగింది. పురుగుల అన్నము మాకు వస్తుంది, ఇదే పురుగుల అన్నాన్ని మీరు తింటారా అని చెప్పేసి ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. దానిపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఇక అలాగే దాంట్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరికీ కూడా సరైన వసతులు లేక హాస్టల్లో ఉండే అమ్మాయిలకి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అగంతకులు కూడా ప్రవేశించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో హాస్టల్లో ఉండే ఫుడ్ సెక్షన్లో కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా, నాణ్యత లేదు ఫుడ్లో అని చెప్పేసి వారు రోడ్డు మీద పడి స్ట్రైక్స్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అందులో నాణ్యత లోపించి అసలు అలా అన్నం కూడా మేము తినలేకపోతున్నాము, ఏ మాత్రం క్వాలిటీ లేదు, పురుగులు వస్తున్నాయి అని చెప్పేసి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరంగా కూడా ఈ యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు కూడా తలెత్తినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వము వీరికి స్కాలర్షిప్లు కానీ అలాగే రియంబర్స్మెంట్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం రేవంత్ రెడ్డి దీనిపైన సీరియస్గా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. వెంటనే వారు ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని చూసి ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆఫీసర్స్కి, యూనివర్సిటీ ఆఫీసర్స్కి మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే వారు వెళ్ళి తనిఖీలు చేయగా అక్కడ అన్నింట్లోనూ నాణ్యత లోపం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది దీపిక. అలాగే దాన్ని చూసుకున్నట్లయితే ఇక ముందు కూడా అక్కడ ఉన్న సీనియర్ ప్రొఫెసర్స్కి కూడా ప్రమోషన్ల కొరత ఉంది. ఫ్యాకల్టీకి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. ఫ్యాకల్టీ కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు కానీ వాళ్ళకు పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి కూడా వారు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే నివేదికను వారు కోరుతున్నారో ఆ నివేదికపై మొన్న జరిగిన మీటింగ్లో అన్ని తనిఖీలు ఏవైతే చేశారో ఈరోజు మాత్రం అన్ని సమస్యలపైన, యూనివర్సిటీలో నెలకొన్న ఇతర సమస్యలపై అనేక, అంటే ఆర్థిక పరంగా అయితే ఏంటి, అక్కడ ఉన్న నాణ్యత పరంగా అయితే ఏంటి, ప్రొఫెసర్ల ప్రమోషన్స్ అయితే ఏంటి, కాంట్రాక్ట్ అధ్యాపకులు అయితే ఏంటి, ఇలా ఎంతమందికి అక్కడ ఉన్న సమస్యలన్నింటిపైన కూడా ఈరోజు నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి వారికి పైన సీరియస్గా నివేదికను అందించాలని చెప్పేసి వారిపైన ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది దీపిక. అలానే మాధవి, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా యూనివర్సిటీలో సరైన వసతులు లేకపోవడం కానీ, గుర్తు తెలియని వ్యక్తులు చొరబడడం కానీ, వీటన్నిటిని చూస్తుంటే ఇది ఎవరు బాధ్యులు తీసుకోవాల్సి ఉంటుంది? ఎవరు దీనిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది? అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటుందో అక్కడ ఉన్న ఆఫీసర్స్కి కానీ, అక్కడ యూనివర్సిటీ హెడ్స్ అయితే ఎవరు ఉంటారో వారందరూ కూడా, హాస్టల్ వార్డెన్స్ కానీ వారందరూ కూడా అతి జాగ్రత్తతో ఆడపిల్లలు ఉన్న హాస్టల్లో మాత్రం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఎలాంటి ఇక్కడ పట్టింపులు అయితే లేవు, మొత్తం వదిలేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఆ అన్నంలో కూడా మేము పురుగుల అన్నం తినలేకపోతున్నాము, మామూలుగా తినాలి అనుకున్నా కానీ కనీస నాణ్యత లేదు. అంటే సీసీ ఫుటేజ్ ద్వారా ఒక అగంతకుడు వచ్చాడని తెలుసుకునే అంత దుస్థితి. అంటే అక్కడ సరైన సెక్యూరిటీ కూడా వాళ్ళు విధించలేదు. కాబట్టి యూనివర్సిటీనే దీనికి మొత్తం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. యూనివర్సిటీని ఎవరైతే పట్టించుకోవాలి అంటే ప్రభుత్వం వారికి అక్కడ తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది దీపిక. దీనికోసం అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డికి ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మాధవి.